ఇప్పుడే అందిన వార్త. కరోనా వచ్చిన వ్యక్తికి మాట పోయింది, టెన్షన్లో వైద్యులు. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. కరోనాతో మాట కోల్పోయిన బాలిక, అప్రమత్తంగా ఉండాలంటూ మాసాచుసెట్స్ వైద్యులు హెచ్చరిక. కరోనాతో 15 ఏళ్ల బాలిక మాటలు కోల్పోవడం అమెరికాలో వెలుగుచూసింది. మాసాచుసెట్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం శ్వాస సంబంధిత వ్యాధితో బాధితురాలు మాసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో అత్యవసర విభాగంలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు గొంతు సంబంధిత పక్షవాతం వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆపరేషన్ చేసి గొంతులో గొట్టం అమర్చి శ్వాస తీసుకునేలా చేశామని తెలిపారు. ఆమెకు ఈ పరిస్థితి 13 నెలల పాటు కొనసాగిందని వివరించారు. అయితే కరోనాకు కారణమైన సార్స్ కోవ్ వైరస్ నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఇది సంకేతమని వైద్యులు హెచ్చరించారు. కరోనా సోకిన వ్యక్తి స్వరాన్ని కోల్పోవడం ఇదే తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ సోకి తగ్గిన దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయని అన్నారు. తాజాగా కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తుందన్న అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు ఇలా ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించాలని చెప్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.